గిరిజనులు అంటే చాలా గొప్పవారని, అందుకే ఐక్యరాజ్యసమితి సైతం గిరిజనుల కోసం ఒక ప్రత్యేకమైన రోజును ప్రకటించిందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచమంతా తలెత్తుకునేలా గిరిజనులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మన్యం జిల్లా కేంద్రంలో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా స్థాయి వేడుకల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం గిరిజన నేతలు గంటం దొర, మల్లు దొర తదితర విప్లవ పోరాట యోధుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో గల అడవి తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అడవిలోని ప్రతి చెట్టుకు, పుట్టకు, పంటతో గిరిపుత్రులకు అనుబంధం ఉంటుందని, ప్రకృతితో కలిసి మమేకమై జీవిస్తున్న విధానాన్ని ఆయన కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, ఈ దిశగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చట్టసభల్లో గిరిజనులకు అత్యున్నత స్థానం కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఆమె అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఛాయాచిత్రం ప్రదర్శన ఏర్పాటు చేయగా జీసీసీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, మాతా శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖ తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ, డిఆర్డీఏ లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎస్ మాధవన్, పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వి మాధవరెడ్డి, ఏఎస్పీ సునీల్ సరోర్, డిఆర్ఓ జీకే శివనాయుడు, ఆర్డీఓలు హేమలత, వి రమణ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, గిరిజన ఆదివాసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. పార్వతీపురం ఎమ్మెల్యే కుటుంబం గారు. Please like, share, subscribe our channel.